మనం సిద్ధ పద్ధతిలో అభిషేకాన్ని చూద్దాము. ఇది సిద్ధ శీష్, దీంట్లోంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇది లేకపోయినా మన దగ్గర మనం ఫుల్గా ఉండే ఒక వక్క ఉంటుంది కదా, ఆ వక్కనన్నా పెట్టుకుని మనము జనరల్గా ఎలా చేస్తామో అలాగే అభిషేకం చేస్తాము. ఇలా మనం రెండు చేతులతోటి రెండు వేళ్ల మధ్య ఇలా పట్టుకుని ఈ రెండు వేళ్లతోటి మనం వాష్ చేస్తాం. ఓం సిద్ధేశ్వరాయ నమః, 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 ఓం సిద్ధేశ్వరాయ నమః. తర్వాత మనం ఏం చేస్తాము, ఆ వక్కని మీరు వక్కతో చేస్తే కదలకుండా పట్టుకుని మనము దీన్ని కదలకుండా, ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ప్రాణ ప్రతిష్ఠ జరిగి ఉంటుంది. ఆ నీళ్ళను ఒక గిన్నెలో తీసుకుని మనం పెట్టి మనము దాన్ని చక్కగా తుడిచిన తర్వాత ఈ బొట్టు పెడతాం. విభూతి ఉంటే విభూతి పెడతారు, సిద్ధ ఛార్జర్ ఉంటే సిద్ధ ఛార్జర్ పెట్టినప్పుడు మళ్ళీ మనం ఈ నీళ్ళనే తీసుకుని చేయొచ్చు. ఇప్పుడు ఏ నీళ్ళనైతే తీసుకున్నామో ఆ నీళ్ళనే మళ్ళీ అభిషేకం చేస్తాం. ఇలా మీరు 9 సార్లు కానీ 21 సార్లు కానీ మీరు చేస్తే ఈ మొత్తం నీళ్లు సిద్ధీకరించబడతాయి. మొత్తం మీరు సిద్ధ చాంటింగ్ తోటి ఆ శివశక్తిని తీసుకుని చేస్తున్నారు కాబట్టి సిద్ధ పద్ధతిలో ఈ నీళ్లు సిద్ధీకరించబడి అది మీరు తాగొచ్చు, వంటలో వేసుకోవచ్చు, లేదు అంటే ఇంట్లో చల్లుకోవచ్చు, వ్యాపార ప్రదేశంలో చల్లుకోవచ్చు, వ్యాపారం బాగా జరగాలని. అయితే మీరు ఈ పెట్టిన తర్వాత ఇలా పెట్టుకుని మీరు కోరికని చెప్పుకుంటారు. మీ కోరిక ఏదైతే అది, నాకు నా ఆరోగ్యం బాగుండాలి, లేకపోతే నాకు హెల్త్, పీస్ అండ్ ప్రోగ్రెస్ ఉండాలి. మీరు కళ్ళు మూసుకుని మీ నుదుటిని ఇక్కడ ఆనించవచ్చు, లేదు అంటే మామూలుగా తల వంచుకుని మీ కోరికను 3 సార్లు చెప్పుకోవాలి. తర్వాత మళ్ళీ మనం అభిషేకం చేస్తాం. ఈ విధంగా 9 సార్లు కానీ 21 సార్లు కానీ చేసి ఆ నీళ్ళని మీరు తాగండి, లేదంటే ఇంట్లో చల్లుకోండి, వ్యాపార ప్రదేశంలో చల్లుకోండి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా దీనివల్ల మీకు తగ్గిపోతుంది.